ఇక దిగ్విజయ్ సింగ్ మన డిగ్గీ రాజా కూడా కలవరపడ్డాడు. ఆయన కూడా మహా పెద్ద మనిషి కదా పార్టీలో. దాడి జరిగిన వెంటనే ఏకంగా ఒక పుస్తకమే రాయించాడు ఆయన. జర్నలిస్ట్‌తో అజీజ్ బర్నీ అనే ఒక జర్నలిస్ట్‌తో 26/11 దాడులు ఆర్ఎస్ఎస్ పనే. పనిగట్టుకొని ప్రచారం చేసింది నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ. అందులో సంఘ్‌ను అంటే ముంబై దాడికి సంఘ్ కారణం. ఆర్ఎస్ఎస్ చేసిన దాడి ఇది అని ఆర్ఎస్ఎస్‌ను దోషిగా నిలబెట్టే కుట్రలో భాగంగా అనేక కథనాలు వండింది కాంగ్రెస్ పార్టీ. ఓ ఉర్దూ దినపత్రిక ఎడిటర్ అజీజ్ అనేవాడు. 26/11 ఆర్ఎస్ఎస్ కుట్ర పుస్తకం పేరు. ఆ పుస్తకాన్ని నాడు కేంద్ర మంత్రిగా ఉన్న దిగ్విజయ్ సింగ్ పలుచోట్ల పలుమార్లు ఆవిష్కరించాడు. అంతేకాదు ఆ అజీజ్ అనేవాడిని రాజ్యసభకు పంపాలనుకుంది కాంగ్రెస్ పార్టీ. ఇక ఆర్ఎస్ఎస్ మీద నిరాధార ఆరోపణలు చేస్తున్నారు, తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఒక వ్యక్తి కేసు పెట్టాడు. ఒక్క సాక్ష్యాన్ని కూడా చూపెట్టలేకపోయాడు అజీజ్, పుస్తకం రాసినోడు. తర్వాత తన పత్రిక మొదటి పేజీలో వేశాడు, సంఘ్కు క్షమాపణలు చెప్పాడు. ఆర్ఎస్ఎస్కు నేను క్షమాపణ చెప్తున్నా, ఎలాంటి ఆధారాలు లేవు, కావాలంటే నేను పుస్తకం పేరు మారుస్తా, పుస్తకం మీద పేరు మార్చడానికి నేను సిద్ధమన్నాడు. కానీ నీ క్షమాపణ మాకు అక్కర్లేదంది ఆర్ఎస్ఎస్, తిరస్కరించింది. మొన్న కూడా చూసే ఉంటారు, నిన్న మొన్నటి వరకు పార్లమెంట్ జరిగినాయి కదా, ఒక బీజేపీ ఎంపీ ఈ అంశాన్ని ప్రస్తావించాడు దిగ్విజయ్ సింగ్ అప్పుడు అన్న మాటలు, ఆ ప్రచారాన్ని. అంటే దిగ్విజయ్ సింగ్ అన్నాడు, లేదు నేను అనలేదు ఆ మాట అన్నాడు. అయితే ఇప్పుడు ఈ సందర్భంగా తెహూర్ రాణా భారత్కి తీసుకొచ్చిన సందర్భంగా నాడు దిగ్విజయ్ సింగ్ అన్న మాటలు, ఆ వీడియో కూడా వైరల్ అవుతుంది, మీరు చూడొచ్చు.